ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం. ఈరోజు మన కార్యక్రమంలో మన ఇంట్లో నడయాడే ఇల్లాలు యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సృష్టిని నడిపించే అనంత శక్తి స్వరూపం జగన్మాత. ఆ ఆది పరాశక్తి నిరంతరం సహస్ర రూపాల్లో ఈ లోకాన్ని సంరక్షిస్తున్నట్లు స్త్రీ కూడా అనేక రూపాలలో తన వారిని, తన ఇంటిని కాపాడుకుంటుంది. జగన్మాత ఆదిశంకరుని వినతిని మన్నించి కనకధారను వర్షించిన కారుణ్యమూర్తి. రామలింగని జ్ఞాన తృష్ణను గమనించి విద్య వసంగిన విజ్ఞానమూర్తి. ఇంద్రాదుల ఇక్కట్లను రూపుమాపేందుకు రాక్షసుల్ని సంహరించిన రౌద్రమూర్తి. రతీదేవి కన్నీటికి కరిగి మన్మధుని బతికించిన మమతామూర్తి. కామేశ్వరుని వైపు ప్రేమ దృక్కుల్ని ప్రసరించి విఘ్నేశ్వరుని సృష్టించిన ప్రణయమూర్తి. ఆది భిక్షువుకి అన్నమొసగిన అన్నపూర్ణ. సర్వ సృష్టిని తనలో ఇముడ్చుకుని సృష్టి స్థితి లయాది సామర్థ్యాల్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ప్రసాదించిన ఆదిపరాశక్తి. స్త్రీ రూపధారిణి అయిన జగన్మాత రూపాలను మనం స్వర్ణ కవచాలంకృతగా, బాల త్రిపుర సుందరిగా, గాయత్రిగా, అన్నపూర్ణగా, లలితా పరమేశ్వరిగా, లక్ష్మీదేవిగా, సరస్వతిగా, దుర్గగా, మహిషాసుర మర్దనిగా, రాజరాజేశ్వరిగా ఆరాధించుకుంటాం. అసలు ఈ స్త్రీ అన్న పదమే సమస్త సృష్టికి మూలం. అందులోని సకార రకార తకారాలు సత్వ రజ స్తమో గుణాలకు నిలయం. ఇవి సృష్టి స్థితి లయలకు ప్రతీకలు. అందులోని ఇకారం శక్తి స్వరూపం. ఇకార రూపమైన శక్తి లోపిస్తే శివం కూడా శవప్రాయమవుతుంది. ఇదే విషయాన్ని జగద్గురు ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరి మొదటి శ్లోకంలోనే తెలియజేశారండి. శివశక్త్యాయుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి హతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. శక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో. ఈ విధంగా తెలియజేస్తూ అయ్యవారి సామర్థ్యానికి కారణం అమ్మ అనుగ్రహమే అని చెప్పి అన్నారు. అమ్మవారి శక్తి సామర్థ్యాల్ని తెలియజేస్తూ లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాసమహర్షి కరాంగుళీ నఖోత్పన్న నారాయణ దశాకృతి అంటారు. అమ్మవారు నఖం అంటే గోరు. అమ్మవారు వేలి గోటితో అలా విలాసంగా మీటితే నారాయణుడు 10 అవతారాలు ఎత్తాడుట. అలానే హరనేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవ నౌషధి. లయకారకుడైన పరమేశ్వరుని నేత్రాగ్నిలో భస్మమైన మన్మధుణ్ణి తన శక్తితో
జీవింపచేయగలిగిన సామర్థ్యం అమ్మవారిది అని మహర్షి భావన. శంకర భగవత్పాదుల వారు తమ కనకధారా స్తవంలో ఏమన్నారండి? అమ్మా, ధనికుల గుమ్మం దగ్గర పడిగాపులు ఖాయమని నా నుదుటి మీద బ్రహ్మ తన చేతితో రాసిన గీతల్ని నీ కాలితో తుడిచేయమ్మా అని చెప్పి ప్రార్థించారు. చూడండి, అక్కడ శంకర భగవత్పాదులు ఒకసారి భిక్షకెళ్ళినప్పుడు ఆ ఇల్లాలు ఇంట్లో ఏమీ లేకపోవటంతో ఒక ఉసిరికాయ ఇవ్వటం, అది చూసి కరిగిపోయిన శంకరాచార్యులు కనకధారాస్తవం ఆశువుగా చెప్పటం మనకి తెలిసిన విషయమే కదండి. దానికి సంతోషించిన అమ్మవారు బంగారు ఉసిరికాయల్ని కురిపించింది. అప్పుడు ఏమన్నారండి శంకరాచార్యులు? త్వద్వందనాని దురితోద్దనాద్వతాని, తల్లి నీకు నమస్కరించిన వారికి సకల సంపదలు కలుగుతాయి. దురిత దరిద్రం, ఉద్ధరణ అంటే ఆ దరిద్రాన్ని పోగొడుతుంది. దురిత ఉద్ధరణ అంటే నమస్కారం చేసినంత మాత్రానే అమ్మ అనుగ్రహించి దరిద్రాన్ని పారదోలుతుందిట. అంత ప్రభావం గల వందనం తనని వదలరాదని శంకరాచార్యులు ఏమన్నారు? మామేవ అనిశం కలయంతు. అమ్మ, నాకున్న ఆస్తి ఈ వందనం ఒక్కటే, దీన్ని ఎల్లప్పుడూ నా వద్దే ఉండేటట్లు చెయ్యి అని చెప్పి ప్రార్థించారు. ఇల్లాలి గొప్పతనం చూడండి. సావిత్రి ధర్మదేవతతోనే వాదించి తన భర్తని బతికించుకుంది. పరాదేవత పార్వతి త్రిపుర సుందరి. ఈమె కోసం అతి సుందరుడైన పరమేశ్వరుడు ఎదురు కట్నం ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు. మమాపి పూర్వాశ్రమ సంచితం తపః తదర్థ భాగేన లభ్యస్య కాంక్షితం అంటూ కట్నం ఇవ్వబోయాడు. ఏమంటే ఆమె తీసుకునేది రాజకన్య. శివుడిలో సగ భాగం తీసుకుని అర్ధనారీశ్వరి అయింది. అందుకే శంకరాచార్యుల వారు ఏమంటున్నారండి? కర్తుం అకర్తుం అన్యథా కర్తుం అన్నట్లుగా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల సృష్టి స్థితి లయల్లో మార్పులు చేర్పులు చేయగల సర్వ సామర్థ్యం కలది జగన్మాత అయిన అమ్మ. జిల్లేళ్లముడి అమ్మవారు చెప్పినట్టు జగన్మాత అంటే జగత్తుకు మాత కాదండి, జగత్తునే మాత. ఆ జగత్తులో మన కళ్ళ ముందు నడయాడే ప్రతి స్త్రీ కూడా జగన్మాత అంశే. ప్రస్తుత ఆధునిక కాలంలో అంటే ఇప్పుడు కాలంలో స్త్రీ చూడండి, ఇంట బయట కూడా లక్ష్మిలాగా, సరస్వతిలాగా, గిరిజలాగా, శక్తి స్వరూపిణిలాగా తమ పాత్రలని సమర్థవంతంగా పోషిస్తున్నారు. అటువంటి పరాశక్తి ప్రతిరూపమైన ఆ ఇల్లాలిని, స్త్రీమూర్తికి మనం ప్రణామం చేద్దాం. మరొక కొత్త అంశంతో తదుపరి కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాము. సెలవు. స్వస్తి. ఈ 2-3 రోజుల్లో పేపర్లో స్త్రీల పట్ల వచ్చిన వార్తలు కానివ్వండి, ఈ ఆపరేషన్ సింధూర్ కానివ్వండి, ఈ వీడియో చేయటానికి నాకు ప్రేరణ.